టుడే న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలోని జనాభా సంఖ్య గుంతకల్లు 2వ స్థానంలో ఉందని అధికారులు రికార్డుల నగ్న సత్యం. గుంతకల్లు పట్టణంలో పేరుకు మాత్రం 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ రికార్డులు దర్శనమిస్తున్న తీరులో ప్రజల పాలిట శాపంగా రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది కొరత దర్శనమిస్తుండడం పట్టణంలో ఓ సంచలనంగా మారింది. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవంటూ ప్రధాన పత్రికల్లో ప్రచురితమైన కథనానికి పట్టణంలో పలు విమర్శలకు తావిస్తూ తీరుతుంది. సదరు విషయంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి రాంప్రసాద్ తో సమస్యల పట్ల మా ప్రతినిధి రాయలసీమ చీఫ్ బ్యూరో బి తిరుమల రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల మేరకు జిల్లాలో 100 పడకల ఆసుపత్రిగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిరోజు దాదాపు 1000 మంది రోగుల పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇటీవలే పట్టణంలో పలు రాజకీయ శ్రేణులు తమను ప్రశ్నించిన తీరులో ఆసుపత్రిలో మందులు లేవన్నది అసత్యమన్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే వైద్యులు ప్రభుత్వ నిబంధనల మేరకు 24 మంది ఉండాల్సి ఉండగా కేవలం 17 మంది మాత్రమే ఉండడం, అందులో 5 మంది సెలవులపై వెళ్లడం జరిగిందన్నారు. 24 మంది నర్సులు ఉండాల్సి ఉండగా కేవలం 14 మంది ఉండడం మాత్రమే విధుల్లో ఉన్నారన్నారు. ఆయా వైద్యులు, నర్సులు, సిబ్బంది కొరత ఆసుపత్రికి శాపంగా ఉందన్నారు. ఇక ఆ క్రమంలో ఆసుపత్రిలో వైద్యులు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవలు నిర్వహించాల్సి ఉంది. కానీ వారి సేవలు ఉదయం దాదాపు 10 నుండి 12 గంటల వరకు మాత్రమే వారి సేవలు ఉన్నట్లుగా ప్రజలు బహిరంగంగా పేర్కొంటున్నారు. సార్, గుంటకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవంటూ పత్రికలో రావడం గుంటకల్ పట్టణ ప్రజలకు చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మందుల కొరత అనేది అయితే ఆసుపత్రుల్లో అయితే లేదు. ఇది అవాస్తవం. అది పత్రిక వాళ్ళు వచ్చేసేసి ఏ విధంగా స్పందించినారు, ఎవరు చెప్పినారు అనేది అయితే విషయం అయితే మాకైతే తెలియదు. కానీ మేము దాని తర్వాత వచ్చేసేసి విచారణ చేసినప్పుడు కూడా మా దగ్గర మందులు సఫిషియెంట్గా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు ఏవైతే అవసరమైన మందులు ఉన్నాయో అవి మా దగ్గర అయితే ఖచ్చితంగా లభ్యమవుతున్నాయి. ఇది వచ్చేసేసి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందే కానీ కొరత అనేది అయితే పదం అయితే ఎక్కడా లేదండి. డాక్టర్ల యొక్క సేవలు టైంలు ఏమైనా ఉన్నాయా సార్ మీ దగ్గర? డాక్టర్లు అందరూ కూడా 9 to 4 అనేది కంపల్సరీగా గవర్నమెంట్ పెట్టిన ఉత్తర్వుల ప్రకారం వచ్చేసేసి ఇచ్చేసినారు. రెండోది వచ్చేసేసి వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు హాస్పిటల్లో అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకి నిర్ణీతమైన సమయాన్ని పెడుతూ మేము వచ్చేసేసి ప్రభుత్వం వచ్చేసేసి వాళ్ళకి అటెండెన్స్ కూడా తీసుకుంటుండాలి. ఆ అటెండెన్స్లో కూడా ఏదైనా వెనక ముందు అయిండే వాళ్ళకి కానీ లేదంటే కంటిన్యూగా 2 రోజులు 3 రోజులు ఆబ్సెంట్ అయిండే వాళ్ళకు కూడా మన డిసిహెచ్ఎస్ గారు అనంతపురం గారు వచ్చేసేసి విధులకు ఆలస్యమైన విధానానికి, తొందరగా వెళ్ళిపోయిన విధానానికి కూడా ఎక్స్ప్లెనేషన్స్ అవి అడుగుతున్నారండి. ఫేస్ స్కానర్ కూడా ఉంది కదా సార్? అదే ఎఫ్ఆర్ఎస్ అనేది ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అంటారు. ఇది ఎవరెవరి సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళు వచ్చేసేసి విధులకు వచ్చినప్పుడు, విధుల నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా 2 సమయాల్లో కూడా నమోదు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో కూడా అర్లీ అంటే తొందరగా వెళ్ళిపోవడము, ఆలస్యంగా రావడము అనే దానికి కూడా కారణాలు కూడా అడుగుతున్నారు డిసిహెచ్ఎస్ గారు అనంతపురం వారు. ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా కలెక్టర్ గారి సమీక్షలో కూడా ఎవరెవరు విధులకు వస్తున్నారు, ఎవరెవరు విధులకు రావడం లేదు, ఎందుకు రావడం లేదు అనే దానిపైన కూడా అడుగుతున్నారండి. ఇప్పుడు 24/7 అని ప్రైవేట్ హాస్పిటల్ పైన బోర్డులు వేసుకొని కొంతమంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యానికి అనుకూలంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది 24/7 అనేది మన ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ అక్కడ చేసేకి గైడ్లైన్స్ జీవో ఏమైనా ఉందా? గతంలో పాత వాళ్ళకైతే అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కంటే ముందుండే వాళ్ళకైతే ఏమో ఈ విధమైన విధానం అయితే లేదు. కానీ రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఏపీవీపీ కమిషనర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్లో కూడా కొంతమంది డాక్టర్లని అంటే 2021 ఆ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పనిచేయడం కానీ, ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకోవడం కానీ, బోర్డులు పెట్టుకోవడం కానీ పూర్తిగా నిషేధమని, ఒకవేళ అట్లా ఏదైనా జరిగితే కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలిపేసేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లోనే అది నోట్ చేసినారండి. ఇప్పుడు ప్రజెంట్ వేద హాస్పిటల్లో కూడా 2 డాక్టర్లు 24/7 బోర్డులు వేసుకొని 24/7 సేవలు చేస్తాం ప్రజలకంటూ బోర్డులు వేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నట్లు ప్రజల ఆరోపణలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. దీనిపైన మీరు స్పందన ఏం చేస్తారు సార్? ఇదైతే మా దృష్టికి రాలేదు. ఒకటి
రెండోది వచ్చేసి ఒకవేళ అట్లా ఉంది అని అంటే వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని ఆ విధంగా ఎందుకు పెట్టుకున్నాము ఏం కదా అని చెప్పేసి వాళ్ళకి నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ దీనిపైన రేపొద్దున ఏదన్నా కానీ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ అవి నిరూపణ అయినప్పుడు కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా చర్యలు వచ్చినాయంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తాం. సార్, గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రి పేరుకు మాత్రమే 100 పడకల ఆసుపత్రి, డాక్టర్లు కూడా అందుబాటులో లేరంటూ చాలా వరకు ప్రజలు ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. అంతేకాకుండా పలువురు వైద్యులు మాత్రం మందులు బయట షాపులకి రాసిస్తున్నారంట. దీనిపైన మీరేం సార్? ఇంతకు ముందు కూడా మీతో ఒక మాట అన్నాను, మన దగ్గర మందులు అయితే సఫిషియెంట్గా ఉన్నాయి. మామూలు ప్రజలకు ఏవైతే అందుబాటులో ఉండాల్సిందే మందులు అయితే ప్రభుత్వం మనకు సప్లై చేస్తున్నది. గతంలో కూడా 2 నెలల కాలం క్రితం DCHS గారి ఆదేశాల మేరకు ఎవరైనా కూడా వైద్యులు మందులు కానీ లేదా ప్రైవేట్ క్లినిక్లకు పరీక్షలకు కానీ మీరు రాసి రికమెండేషన్ చేస్తే తగిన చర్యలు ఉంటాయని చెప్పి DCHS గారు ఇచ్చిన ఆదేశాలను మేము సిబ్బంది అయిన డాక్టర్లకి కమ్యూనికేట్ చేసినాం, విషయాలు అయితే చెప్పినాము. ఒకవేళ అట్లా ఏదైనా జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు దానికి ఎవరైతే బాధ్యులైతే ఉంటారో వాళ్ళపైన అయితే తప్పకుండా చర్యలు ప్రభుత్వం వారిదే చేసినప్పుడు జిల్లా అధికారుల దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాని మీద అయితే సందేహం అయితే లేదు. డాక్టర్లు మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? డాక్టర్లు ఇప్పుడు వచ్చేసేసి మనకి 24 మంది ఉండాల్సిండే చోట 17 మంది ఉన్నారు. 17 మందిలో ఇప్పుడు వచ్చేసి 5 మంది మహిళలు వాళ్ళంతా కూడా మాతృత్వ సెలవులో పోయినారు. కాబట్టి మన దగ్గర 12 మంది వరకు డాక్టర్లు అవైలబిలిటీలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ల కొరత అయితే మన దగ్గర సమృద్ధిగా ఉంది. అలాగే నర్సింగ్ సిబ్బంది మనకు దాదాపుగా 24 మంది ఉండవలసిండే చోట కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిండే 10 మంది పోస్టులు వేకెంటీ ఉన్నాయి, అవి కూడా ఫిలప్ కాలేదు ఇంతవరకు. దాంట్లో కూడా మొన్నటి వరకు కూడా ANM కింద ట్రైనింగ్ అయిండే GNM నర్సింగ్ ట్రైనింగ్ స్టూడెంట్లు మన దగ్గర వాళ్ళు పనిచేస్తుంటుంది ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు. గత 2వ తారీఖున 29వ తారీఖు 30వ తారీఖు వాళ్ళని ఇమ్మీడియట్గా రిలీవ్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందువల్ల వాళ్ళని కూడా రిలీవ్ చేసేసి వాళ్ళ స్థానాలకు యథాస్థితికి పంపించినాము. మేము ఇప్పుడు కూడా మాకు ఈ యొక్క స్టాఫ్ కొరత అయితే ఉంది కాబట్టి మాకు అలాట్మెంట్ చేయండి, అపాయింట్మెంట్ చేయండి అని చెప్పేసి కూడా జిల్లా ఆఫీసర్లకు వచ్చేసేసి వేకెన్సీ పొజిషన్ రాసి పంపించినాం సార్.